श्रीकृष्णपरमात्मने नमः। अतः नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यानसूयवे ज्ञानं विज्ञानसहितं यद् ज्ञात्वा మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప, ఈ ధర్మ మార్గం నందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములయ్యున్నవి, కానీ వాస్తవముగా నేను వాటియందు స్థితుడను కాను. నచ మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతబృన్న చ భూతస్థో మామాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించునదియు నేనే అయినను యథార్థంగా నా ఆత్మ వాటియందు స్థితమయ్యుండదు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్య నిత్యూపధారయ. ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులన్నీయును నాయందే స్థితమయ్యుండును అని ఎరుంగుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణమవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీనమసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్టాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుల వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను అయిన నన్ను లోక కళ్యాణంనకై అవతారములను ఎత్తిన కారణంన సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘాష మోఘకర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే విక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి
మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మరికొందరు జ్ఞానయోగులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావంతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంతరూపములతో ఒప్పిడి నా విరాట్ స్వరూపంను పృథక్ భావంతో ఆరాధించుచుందురు. అహం క్రతురహం యజ్ఞః స్వాదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్య మహామగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞంను, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూప క్రియమును నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములను నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మృత్యుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపంన నేను తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపంన మరలా వదలదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును, శాశ్వతమైన ఆత్మను, అసత్తును, నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్య మాం సోమపాహ పూతపాప యజ్ఞరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరస పానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్య భోగములను అనుభవింతురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరలా మర్త్యలోకమునకు ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత కామకర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గమర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరునైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును.
అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని ఎందురు. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని ఎందురు. యోప్యన్న దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వే నాతశ్చయవంతి తే. ఏలనన సకల యజ్ఞములకు భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే తదహం భక్తు ప్రహృతమశ్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః మే భజంతి. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను సకల భూతముల యందును సమభావంతో వ్యాపించి ఉందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అపిచేసు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్భావసితో హి సహ. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చల బుద్ధి గలవాడు, అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకునినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయంను నిశ్చయముగా ఎరుంగుము. మాం హి పాత వ్యపాశ్రిత్య యోపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్ను శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్బ్రహ్మణాః పుణ్య భక్త రజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి
యుక్తైవాత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.